ఇట్లాంటి రేవంత్ రెడ్డి వచ్చి మాకు బత్తాలు కరెక్ట్ కేసీఆర్ ఉండగా చక్కగా బొచ్చ బొచ్చి వచ్చింది లంగా ప్రభుత్వం వచ్చింది మాకు లంగా వేసేది అనేది ఇప్పటికి వ్యవసాయం ఆనకాలం కానీ వస్తాను మేము. ఎట్లానే మరి యూరియా లేకపోతే పంటలు ఎట్లా పండాలి మీకు రైతులకి డబ్బులు ఎట్లా రావాలి? నానూరి కొట్టుకోరంటారు, యూరియా తగ్గియాలి నానూరి కొట్టించుకోరంటారు. అది పని చేస్తుందా? నానూరి కొడితే పంట పండుతామే బాగుపడతాము. అది పంట పండది మనం బాగుపడము, అది కాదు పోదు. వాళ్ళ వసతి వాళ్ళు చూసుకుంటారు. ఎట్లానే 2 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంది? ఏ అంత ఘోరం అంటే ఘోరం ఘోరం అన్న. 15 ఎక్కడ పోయాలి? 3 నెలలు అయింది కదా, 2 సంవత్సరాలు దాటి 2.5 అయితే అది 2.5 కథ మరోసారి కేసీఆర్ ఎందుకు అట్లా అంత మనం ఏం బాగుపడని చెప్పు, ఏం బాగుపోయి అసలు ఏది ప్రతి ఒక్కటి అసలు ఆగం అంటే 5 బంధు లేదు, ఊరి బత్తాలు కరువే, బోనస్ పడతా బోనస్ లేదు, ఏది లేదు. రైతు భరోసా 7,500 ఇస్తానంటాడు. ఏడిచ్చిండు? వానాకాలం ఇచ్చిండు, వ్యవసాయం సున్నే. అది తిది బంద్ అంటే తిది బంద్ అండి. వ్యవసాయం బోనస్ పడుతుంది అన్నాడు, బోనస్ ఉన్నాయి వ్యవసాయం. బోనస్ కూడా రావట్లేదు. ఇప్పుడు వానాకాలం పడతాయి, ఇప్పుడు కొంతమంది పడ్డాయట కొంతమందికి ఈ యొక్క 3 బస్తాలు వేసుకోపోతే 30 కండి కొరగా దేనికి ఎటు సరిపోవు. రైతును రాదు చేస్తా అంటాడు. మొదటి 5 అవుతారు మన పరం పోతుంది మనకు. రాజేసరికి మన పరం పోతుంది.